ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తికి జ్యోతిషంలో ప్రావీణ్యం రావడానికి చూడవలసిన కాంబినేషన్స్ ఏంటి, అలాగే ఒక జ్యోతిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, అతను పాటించవలసిన నియమాలు ఏంటి ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు. అదేవిధంగా ఈ రోజుల్లో జ్యోతిషం పేరుతో చిన్న చిన్న అంశాలని చాలా పెద్దవిగా చేసి చూపిస్తూ భయపెట్టే కార్యక్రమాలు, అలాగే పరిహారాల పేరుతో ఎక్కువగా కమర్షియల్ పర్స్పెక్టివ్లో డబ్బు గుంజడం కావచ్చు, ఈ విధమైనటువంటి కొంత అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని యోగాలకి అనవసరమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడము అనేది కూడా మనం చూడవచ్చు. ఇలాంటి వాటిని ఎంతవరకు చూడాలి, కొన్ని యోగాలని, వాటి యొక్క ప్రభావం ఎంత, ఇలాంటి విషయాలు కొంత జనరల్గా డిస్కస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సాధారణంగా నేను నా వీడియోస్లో టెక్నికల్గా ఒక కాంబినేషన్ గురించి, ఒక గ్రహం యొక్క రిజల్ట్స్ గురించితో చెప్తూ ఉంటాను. అయితే ఈ వీడియోలో ఇందాక చెప్పినట్టుగా జ్యోతిష్యం రావడానికి, జ్యోతిష్యంలో ప్రావీణ్యానికి చూడాల్సిన కాంబినేషన్స్, జ్యోతిష్యుడి యొక్క లక్షణాలు, నియమాలు, అలాగే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటి యోగాలు, వాటికి మితిమీరినటువంటి ప్రాధాన్యత, పరిహారాలు, వీటి గురించి కొంతవరకు నేను తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చేయడంలో ఉద్దేశము కనీసం అటువంటి యోగాల వలన ఎక్కువగా భయపడకుండా, ఎవరన్నా అటువంటి యోగం ఉందన్నా కానీ, అటువంటి దోషం ఉందన్నా కానీ దాని గురించి భయపడకుండా, పరిహారాలకు ఎక్కువ ఖర్చు చేయకుండా చిన్న చిన్న పరిహారాలతో వారి యొక్క సమస్యను తట్టుకునే విధంగా మనోధైర్యాన్ని పెంచుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ పాయింట్స్ చెప్పడానికే నేను ఈ వీడియోలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను. మొట్టమొదట ఎవరైనా సరే జ్యోతిష్యంలో ఒక ప్రావీణ్యం సంపాదించాలి అంటే చూడవలసిన స్థానాలు లగ్నము, 2nd హౌస్, 5th హౌస్, 9th హౌస్, 8th హౌస్. ఎప్పుడూ కూడా లగ్నం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే వారి యొక్క మానసిక స్థితి ఆరోగ్యకరంగా ఉంటుంది, మనోబలం అనేది ఉంటుంది, వారి యొక్క ఆలోచన ధోరణిని తెలియజేస్తుంది లగ్నము, లగ్నాధిపతి. 2nd హౌస్ అనేది వాక్స్థానాన్ని తెలియజేస్తుంది. 2nd హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, 2nd హౌస్లో బుధుడు, శుక్రుడు వంటి ప్లానెట్స్ ఉంటారో, అలాగే రాహుకేతులు 2nd హౌస్లో ఉన్న, 2nd లార్డ్ ఇటువంటి గ్రహాలతో ఉన్న, అది జ్యోతిష్యానికి ఉపకరిస్తుంది. అదేవిధంగా 5th హౌస్ కూడా పౌరపుణ్యస్థానము, మంత్రస్థానము, ఇంట్యూషన్కి సంబంధించిన స్థానము. ఇటువంటి శాస్త్రాలు, ఈ ఆకల్ట్ సైన్స్ అంటామంటే ఆస్ట్రాలజీ, జ్యోతిషం వంటి విద్యలకి ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇచ్చే స్థానం 5th హౌస్. అలాగే 9th హౌస్ అనేది కూడా ఒక వ్యక్తి యొక్క దైవ బలాన్ని, ఇంట్యూషన్ అంటాము, దాన్ని తెలియజేసేటువంటి హౌస్. 5th హౌస్, 9th హౌస్ కూడా ఇంట్యూషన్ని తెలియజేస్తుంది. 8th హౌస్ అనేది సీక్రెట్ సైన్సెస్ అంటే గుప్తంగా ఉండేటువంటి విద్యలను తెలియజేసే హౌస్ కాబట్టి 8th హౌస్ యొక్క బలం కూడా ఉండాలి జ్యోతిషంలో ప్రావీణ్యత రావడానికి. ఇక గ్రహాల నుంచి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, గురువు, రాహుకేతువులు, ఈ ప్లానెట్స్ యొక్క బలం ఉన్నట్టయితే జ్యోతిషంలో వారికి ప్రావీణ్యత అనేది వస్తుంది. ఇవన్నీ చాలా ఓవరాల్గా స్థూలంగా చెప్పబడినటువంటి సూత్రాలు. ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాక్శక్తి, అలాగే చాలా త్వరగా ప్రెడిక్షన్స్ ఇవ్వగలగడము, స్పాంటేనియస్గా లాజికల్ థింకింగ్ చాలా బాగుంటుంది, అనాలిసిస్ అనేది బాగా చేయగలరు, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి బుధుడి యొక్క బలం చాలా చాలా అవసరము జ్యోతిష్యంలో రాణించడానికి. శుక్రుడు ఎప్పుడైతే బలంగా ఉంటాడో శాస్త్రజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శుక్రుడు కూడా జ్యోతిష్యానికి చాలా ముఖ్యమైనటువంటి ప్లానెట్. గురువు శాస్త్రజ్ఞానానికి చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. ఇటువంటి వేద విద్యలకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి గ్రహం గురువు. ఇక రాహుకేతువులు కూడా డివైన్ ఇంట్యూషన్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్లానెట్స్ అవి. ఇక ఒక ఆస్ట్రాలజర్, జ్యోతిష్యులకు ఉండవలసినటువంటి కనీస నియమాలు ఏంటి, లక్షణాలు ఏంటి అని చూసినట్టయితే ఎప్పుడూ కూడా జ్యోతిష్యాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక డివైన్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి. ఆహార విహారాల్లో నియమాన్ని పాటించాలి. సాత్విక ఆహారం తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడము, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి చేయకుండా ఉండడము, ఇవన్నీ కూడా ఎప్పుడూ పాటించవలసినటువంటి నియమాలు. అలాగే ఎప్పుడు కూడా డివైన్ లైఫ్ స్టైల్ అనేది ఉండాలి, కొంత అనుష్ఠానం ఉండాలి, సదాచారం పాటిస్తూ ఉండాలి, ఇటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది ఉండాలి.
అలాగే ఎప్పుడూ కూడా అధ్యయనం చేస్తూ ఉండాలి. వాళ్ళకి తెలిసిన విద్యతో అక్కడ ఆగిపోకుండా దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా ప్రొడిక్షన్స్ ఇస్తూ మనీ మేకింగ్ బిజినెస్లో ఉండకుండా ఎప్పుడూ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచుకుంటూ పెద్దవాళ్ళు చెప్పినట్టు విషయాలను వింటూ వాళ్ళ ఏదైనా ఆర్టికల్స్ రాస్తే దాన్ని చదువుతూ వాళ్ళ అనాలిసిస్ని ఫాలో అవుతూ ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక స్టూడెంట్లా ఉండాలి ఆస్ట్రాలజర్ అనేవాడు. అలాగే ఎప్పుడూ కూడా ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని ఆ వ్యక్తికే చెప్పడము, అది కూడా అతను అడిగిన దానికే చెప్పడం అనేది మంచిది. అలా కాకుండా నెగిటివ్ని ముందు చెప్పి భయపెట్టడం అనేది ఎప్పుడూ కూడా చేయకూడదు. ఒకవేళ ఏదైనా నెగిటివ్ కనపడినట్టయితే దాని గురించి కొంత హింట్ ఇచ్చి అతనికి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి తప్ప భయపెట్టే విధంగా నెగిటివ్ అంశాలు చెప్పకూడదు. ఉదాహరణకి అతనికి కొన్ని రోజుల తర్వాత ఒక అంతర్దశ పీరియడ్లో యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంది అంటే మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే 2 వీలర్ కంటే 4 వీలర్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సేఫ్టీ మెషర్స్ తీసుకోకండి. ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. వీలైతే డ్రైవర్ని పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి తప్ప మీకు యాక్సిడెంట్ అయిపోతుంది, మీకు ఇప్పుడు రాహుకేతులు బాలేరు, లేదా శని ఎక్కడ ఉన్నాడు కాబట్టి వెంటనే ₹1,00,000 పెట్టి పూజ చేయించుకోండి, ఇటువంటి ఒక కమర్షియల్ మనీ మేకింగ్ వాళ్ళ వీక్నెస్ని క్యాష్ చేసుకునే బిజినెస్ ఇలాంటివి చేయడం అనేది తప్పు. ఎందుకంటే ఏ పరిహారాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టమని ఏ శాస్త్రంలోనూ లేదు. తన ఇష్టదైవాన్ని నమ్మి మనస్ఫూర్తిగా కనుక అదే భగవంతుడికి కనుక సేవ చేసినట్టయితే తప్పకుండా ఎంతటి గ్రహదోషం ఉన్నా అది ఉపశమిస్తుంది. దాని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది, తీవ్రత అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఇటీవల ఈ జ్యోతిష్యం పేరుతో వచ్చినటువంటి కొన్ని అనర్థాలు, దాని గురించి జరుగుతున్న డిస్కషన్ అవన్నీ విన్నప్పుడు నిజంగా ఆస్ట్రాలజీని ఒక సబ్జెక్టుగా డివైన్ సైన్స్గా నమ్మి ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారు కూడా బాధపడేటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నాము, వింటున్నాం. కాబట్టి కొంతవరకు ఇలాంటి విషయాలు కూడా చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోలో నేను దాన్ని ప్రస్తావన చేస్తున్నాను. ఎందుకంటే పరిహారాలు ఎప్పుడూ కూడా డబ్బు తీసుకుని చేయడం అనేది ఎక్కడా లేదు. అందులోనూ క్లాస్ 1 పరిహారము, టాప్ క్లాస్ పరిహారము, ప్రీమియం క్లాస్ పరిహారము, నార్మల్ క్లాస్ పరిహారము, లో క్లాస్ పరిహారము, ఇన్ని రకాల పరిహారాలు ఎక్కడ పరాశరుడు కానీ ఏ ఋషి కానీ చెప్పలేదు. అలాగే తాంత్రిక విద్యలు అనేవి జ్యోతిష్యంలో భాగం కాదు. జ్యోతిష్య విద్య ముసుగులో తాంత్రిక విద్యలు చేయడం అనేది కూడా చాలా పొరపాటు. అది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. పరాశరుడు ఎప్పుడు కూడా జెమ్ స్టోన్ ధరించమని చెప్పలేదు. జెమ్ స్టోన్ రెమెడీ కాదన్న వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను, నా లైవ్లో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇలా చాలా అంశాలని మనం లేని వాటిని కూడా ఎక్కువగా మార్కెటింగ్ పర్పస్తో దాన్ని ఎక్కువగా హైప్ చేసి జనాల్లోకి చెప్పించేటువంటి ప్రయత్నం చేశాము. చాలా మటుకు చొప్పించబడ్డాయి కూడాను. ఏదేమైనా ఈ విధమైనటువంటి క్వాలిటీస్ ఉండాలి ఒక జ్యోతిష్యుడికి. ఎందుకంటే వారి జీవన శైలి ఎప్పుడూ కూడా చాలా దైవికంగాను సాత్వికంగాను ఉండాలి. ఎప్పుడు కూడా 10 మంది మంచి కోరాలి, 10 మంది మంచిని ఆశించి వారికి మంచిగా చెప్పడం అనేది జ్యోతిష్యుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణము. ఇక ఇటీవల కాలంలో చాలా ప్రచారంలో ఉండి ఎక్కువ మంది వాడుతున్నటువంటి కొన్ని దోషాల పేర్లు కనుక చూసినట్టయితే కాలసర్ప దోషము, అలాగే కళత్ర దోషం, షష్టాష్టకాలు, కుజ దోషం, సప్తమంలో రాహువు, అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వాడుతూ దాన్ని సాకుగా చూపించి పరిహారాలని సజెస్ట్ చేయడము. అలాగే పితృదోషము. ఇక కాలసర్ప దోషం విషయానికి వచ్చినట్టయితే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉంటే దాన్ని కాలసర్ప యోగము అన్నారు. అయితే అది చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి కాలసర్ప దోషం అని కూడా ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ కాలసర్ప దోషం గురించినటువంటి రెఫరెన్స్ ఎక్కడా కూడా మీకు పరాశర హోరశాస్త్రంలో కావచ్చు, ఫలదీపిక కావచ్చు, కాళిదాసు ఉత్తర కాలామృతం కావచ్చు, ఎక్కడ కూడా దీని గురించి మనకి మెన్షన్ చేయడం అనేది బృహజ్జాతకంలో వరాహమిహిరుడిది ఎక్కడ కూడా కనపడదు మనకి. అయితే మరి ఇది ఎలాగ ఎప్పుడు స్టార్ట్ చేశారో ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, కానీ చాలా ప్రాచుర్యంలోకి అయితే వచ్చింది. రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండడం అనేది అదొక కోయిన్సిడెన్స్ అంతే. దానివల్ల విపరీతాలు జరుగుతాయి అనే దానికి ఎక్కడ ఎవిడెన్స్ అనేది లేదు. పైగా కాలసర్ప యోగం అనేది ఉండి కూడా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తున్నాం. ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి,
పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరికీ కాలసర్పదోషం ఉంది, కాలసర్ప యోగం ఉంది. పోనీ వాళ్ళు ఏమి చెడిపోయారు, వాళ్ళకి ఏం అనర్థాలు జరిగాయి. కాబట్టి ఇటువంటి వాటిని సాకుగా చూపి శాంతి చేసి డబ్బులు ఖర్చు చేయడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఎప్పుడు ఏ దోషం ఉన్నా కానీ ఆ గ్రహం యొక్క దశ నడుస్తున్నప్పుడే దాని రిజల్ట్ అనేది ఉంటుంది. సరే, ఇక షష్టాష్టకాలు మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా లగ్నం, ఇద్దరి లగ్నాలు కంపేర్ చేసి అబ్బాయి లగ్నం నుంచి అమ్మాయి లగ్నము 6వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో కానీ ఉంటే దానికి షష్టాష్టకాలు అని పేరు. అలా ఉంటే పెళ్ళే చేయొద్దని, లగ్నం షష్టాష్టకాల్లో ఉన్న, చంద్రుడు షష్టాష్టకాల్లో ఉన్న, శుక్రుడు షష్టాష్టకాల్లో ఉన్న, సప్తమాధిపతి షష్టాష్టకాల్లో ఉన్న అదో పెద్ద ప్రమాదంలాగా. ఇది కూడా పొరపాటు. దీనివల్ల ఏ అనర్థాలు కూడా జరగవు. సాధారణంగా ఒక వ్యక్తి జాతకంలోనే చూస్తే, అంటే మ్యాచ్ మేకింగ్ పక్కన పెట్టి ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఒక దశ అంతర్దశ జరుగుతోంది. ఉదాహరణకి శని మహాదశ నడుస్తోంది, అందులో శుక్రుడు అంతర్దశ. శనికి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు, లేదా శనికి శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు శని శుక్రులు షష్టాష్టకాల్లో ఉంటారు కాబట్టి శని మహాదశలో శుక్ర అంతర్దశ కొంత ఒడిదుడుకుల్ని ఇచ్చేటువంటి ఫలితాల్లో అంతవరకే చెప్పాలి తప్ప దానివల్ల వివాహం జరగదు, వివాహం జరిగితే అనర్థాలు అవుతాయి, ఇలాంటివన్నీ మనం దాన్ని హైప్ చేసి ఎగ్జాగరేట్ చేసి అతిశయోక్తిగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జ్యోతిషం అనేది సత్యాన్ని చెప్పేటువంటి శాస్త్రమే కానీ ఉన్నటువంటి ప్రారంధాన్ని రెమెడీస్ ద్వారా మార్చగలిగినటువంటి శాస్త్రం కాదు. అలా మార్చమని చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిషం కాదు. ఎప్పుడు కూడా ఉన్న విషయం ఏంటో చెప్పేది మాత్రమే జ్యోతిషము. అయితే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకుని నిలబడడానికి ఎప్పుడు కూడా రెమెడీస్ అనేవి హెల్ప్ చేస్తాయి కాబట్టి వాటిని ఆశ్రయించడం అనేది తప్పలేదు. అయితే ఆ రెమెడీస్ పేరుతో తాంత్రిక విద్యలు చేస్తూ అది జ్యోతిషంలో రెమెడీస్ అనడం అనేది చాలా చాలా పొరపాటు. వామాచార విద్యలు, తాంత్రిక విద్యలు ఇవన్నీ జ్యోతిషంలో భాగం కాదు. ఆ విద్యలు వేరు, జ్యోతిష్యం వేరు. ఇక కుజదోషము, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది చెప్పడం కష్టం. కానీ కుజదోషం కనుక ఉన్నట్టయితే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేస్తే జీవిత భాగస్వామి చనిపోతాడు అనే పాయింట్ మీద దీనికి చాలా ప్రాముఖ్యత అనేది వచ్చింది. అలా చనిపోతాడు అని ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. ఒకవేళ అలా చనిపోయినప్పటికీ కూడా అప్పుడు అతను కుజ మహాదశ నడుస్తూ ఉండకపోవచ్చు, ఇతరతర మారక దశ నడుస్తూ ఉండడం వల్ల చనిపోయి ఉండొచ్చు. కానీ అది కుజదోషానికి అంటగట్టడం అనేది జరిగింది. పైగా కుజదోషం ఒకవేళ ఉన్నట్టయితే కుజుడు మహాదశ నడుస్తున్నప్పుడే ఆ దోషం యొక్క ఫలితాలు జాతకుడు అనుభవిస్తాడు. కాబట్టి కుజదోషం వల్ల పెద్ద పెద్ద అనర్థాలు జరుగుతాయి అనుకోవడం కూడా పొరపాటు. కేవలం కుజదోషం ఉంది కదా అని ఒక జాతకాన్ని రిజెక్ట్ చేయడం కూడా మంచి పద్ధతి కాదు మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు. అదేవిధంగా ఇంకో చోటు కూడా నేను వినడం జరిగింది, చదవడం జరిగింది, డైవర్స్ కనుక ఉన్నట్టయితే దాన్ని క్యాన్సిల్ చేయడానికి పరిహారం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి జాతకంలో డైవర్స్ ఉండి 2 మ్యారేజెస్ అవుతాయి అని కనుక ఉన్నట్టయితే తప్పకుండా అయి తీరుతుంది. అయితే చాలామంది అడుగుతుంటారు, మరి అలాంటి దోషం ఉంటే వివాహానికి ముందే పరిహారం చేసేస్తే ఆ దోషం పోతుంది కదా, అప్పుడు ఇద్దరు వివాహం చేసుకుంటే హ్యాపీగా ఉంటారు కదా అని. ఎప్పుడు అయితే ఒక దోషం ఉందో అది వివాహం జరిగిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఈ పరిహారాలు అనేవి వ్యాక్సిన్ లాగా పనిచేయవు. ఆ దోషాన్ని క్యాన్సిల్ చేసేసి తర్వాత వివాహం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనే పొరపాటు. ఒక వ్యక్తి జాతకంలో డైవర్స్ ఉంటే తప్పకుండా అయి తీరుతుంది, దానికి పరిహారం ఉండదు. 2 మ్యారేజెస్ ఉన్నాయంటే 2 మ్యారేజెస్ అవుతాయి. ఎందుకంటే సెకండ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడో పుట్టుంటారు కాబట్టి తప్పకుండా జరిగి తీరుతుంది. దాని గురించి మళ్ళీ పరిహారాలు, అలాగే కుంభ వివాహము, కదలి వివాహము, ఇవన్నీ ఇక్కడ కూడా ప్రూవ్ అవ్వనటువంటి పరిహారాలు. ఒక వ్యక్తి జాతకంలో దోషం ఉంటే కుంభ వివాహం చేయడం ద్వారా, కదలి వివాహం చేయడం ద్వారానో అవి నల్లిఫై అవ్వవు, క్యాన్సిల్ కావు. 7వ ఇంట పాపగ్రహాలు ఉంటే కొద్దిగా వైవాహిక సమస్యలు ఉంటాయి. దానికి కలత్ర దోషం అని పేరు పెట్టి భయపెట్టి ఇటువంటి వివాహాలు చేసి కుంభ వివాహం, కదలి వివాహము కొన్ని లక్షలు ఖర్చు పెట్టి హోమాలు చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇది ఎవరికి వారు టెస్ట్ చేసుకు చూసుకోవచ్చు. అలా ఎంతోమంది డిసప్పాయింట్ అయ్యి నిరాశ చెందినటువంటి కేస్ స్టడీస్ కూడా నేను చూశాను నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్స్ విషయంలో. అలాగే సప్తమంలో రాహు ఉన్నాడండి, వివాహం చేసుకోకూడదట కదా అని కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, భయపెట్టే వాళ్ళు ఉన్నారు.
ఇది కూడా చాలా తప్పు కాన్సెప్ట్. సప్తమంలో రాహు ఉండి కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ సప్తమంలో రాహు ఉండి నెగిటివ్గా రాహు ఉండి రాహు మహాదశ నడుస్తుంటే మ్యారేజ్లో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప రాహు దశ నడిచినంత మాత్రాన, సప్తమంలో రాహు ఉన్నంత మాత్రాన జీవిత భాగస్వామి చనిపోవడము లేదా ఇంకో ఏదో అనర్థాలు జరగడము అనేది జరగదు. ఇది జనరల్ ప్రిన్సిపల్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి అంశము గోచార ఫలితాలు. ఈ రోజుల్లో చాలామందికి పరిచయమైనటువంటి అంశాలు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని. ఇప్పుడు గూగుల్లో, యూట్యూబ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చాలామంది చదువుతూ వింటూ విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ గోచారం గురించి చాలామందికి పరిచయం అనేది అయ్యింది. కనీసం మన తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో గోచారం అంటే వారి యొక్క జన్మరాశి నుంచి గ్రహాల సంచారాన్ని చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా భయపడేది ఏలినాటి శని. అంటే తను పుట్టిన రాశి నుంచి, అంటే చంద్రుడి నుంచి, తను పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి నుంచి 12వ ఇంట్లో జన్మరాశిలో 2వ ఇంట్లో శని సంచారం చేస్తుంటే దానికి ఏలినాటి శని అని పేరు. దానివల్ల ఏ అనర్థాలు జరిగిపోవు. ఎప్పుడూ కూడా గోచారం అనేది ఇప్పుడున్నటువంటి దశాభుక్తిలో ఒడిదుడుకుల్ని చెప్తుంది తప్ప డెస్టినీని చెప్పదు. ఉదాహరణకి ఒక వ్యక్తి మ్యారేజ్ అయ్యి 30 ఏళ్ళు అయినా కానీ వాళ్ళకి పిల్లలు లేరు. అయితే వారికి గోచార రీత్యా సంతానంకి యోగ్యమైనటువంటి గోచారం కనీసం ఒక 10 సార్లు వచ్చి ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో వాళ్ళకి పిల్లలు కలిగి ఉండాలి కదా. గురువు మారినప్పుడల్లా చెప్తూ ఉంటాం, ఫలానా రాశి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి శుభవార్త, వారికి సత్సంతానం కలుగుతుంది అని గోచారం చెప్తాం కదా. అలాంటప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టాలి కదా. అక్కడ రూల్ చేసేది ఏంటి, శాసించేది ఏమిటి అంటే వాళ్ళ దశాభుక్తి, వారికి నడుస్తున్న అంతర్దశ, మహాదశ, అంతర్దశ, వారి జన్మలగ్నం నుంచి ప్లానెట్స్ ఎక్కడెక్కడున్నాయి, అటువంటి ప్లానెట్స్ ఏ ఫలితాలు ఇస్తాయి, ఏ ప్లానెట్ దశ నడుస్తుంది, దాన్ని బట్టి ఆ ఫలితం వస్తుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి గోచారం గురించి, ఏలినాటి శని గురించి, అర్ధాష్టమ శని, అష్టమ శని గురించి ఎక్కువగా భయపడి వాటి గురించి రెమెడీస్ చేసుకుని ఖర్చు పెట్టి వాటి గురించి రత్న ధారణ చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అలాగే లగ్నం నుంచి కూడా గోచారం చూడడం అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి, జన్మరాశి నుంచే కాకుండా. ఇక గోచారంలో యోగాలు చెప్పడం అంటే గోచారంలో గజకేసరి యోగము, శశయోగము ఇవి చాలా చాలా పొరపాటు. ఉదాహరణకి గురుచంద్రులు కలిసి ఉంటే అది గజకేసరి యోగము. చంద్రుడు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాడు కాబట్టి ఎప్పుడో అప్పుడు ఒక నెలలో చాలా ఈ గురుచంద్రులు కలుసుకుంటూనే ఉంటారు ఏదో ఒక రాశిలో. అంత మాత్రాన కలుసున్న 2.5 రోజులు గజకేసరి యోగం ఫలితాలు వస్తాయన్నమని ఎంత అది సిల్లీగా అనిపిస్తుందో ఒకసారి ఆలోచించండి. ఈ యోగాలన్నీ కూడా పరాశరుడు రాశి చక్రంలో D1 చార్ట్లో లగ్నం నుంచి చూసి చెప్పమన్నటువంటి యోగాలు ఇవి. రాశి నుంచి కూడా కాదు, చంద్రుడి నుంచి చెప్పినటువంటి యోగాలు కూడా కాదు ఇవి. అలాగే యోగ కారకత్వాలు కూడా లగ్నం నుంచి చెప్పారు తప్ప రాశి నుంచి చెప్పలేదు. తులారాశి వారికి శని యోగకారకుడు కాదు, తులా లగ్నానికి శని యోగకారకుడు. కాబట్టి తులారాశి అండి ఏలినాటి శని వచ్చినా కానీ ఏమీ కాదండి, ఎందుకంటే తులారాశికి శని యోగకారకుడు కదా అంటారు. అలా అవ్వదు. తులా లగ్నానికి యోగకారకుడు, అది కూడా గోచారంలో చూడకూడదు యోగకారకత్వాన్ని. జన్మ లగ్నాన్ని పరిశీలించేటప్పుడు తులా లగ్నానికి శని మహాదశ యోగిస్తుంది యోగకారకుడు కాబట్టి. అయితే యోగకారకుడు దుస్థానాల్లో ఉన్నా కానీ కొంత మంచి ఫలితాలు ఇస్తారు కాబట్టి తులా లగ్న జాతకులకి శని మహాదశ వచ్చినప్పుడు కొంత యోగకారక ఫలితాలు అనేవి లభిస్తాయి అని మాత్రం చెప్పాలి. ఇక ఈ విధంగా ఇటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఎగ్జాగరేషన్ చేసేసి భయపెట్టేటువంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దానివల్ల జ్యోతిష్యాన్ని చాలా ఇష్టపడి ప్యాషన్తో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కూడా బాధపడేటువంటి, తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులను కొంతమంది కల్పిస్తూ ఉన్నారు. ఈ విధంగా డబ్బుల్ని లూటీ చేసి ఏమాత్రం శాస్త్రజ్ఞానం లేకుండా జ్యోతిష్యం పేరుతో కనీసం బేసిక్స్ వచ్చాయా అనేది కూడా డౌటే. అటువంటి వ్యక్తులు కొన్ని యోగాల పేర్లు చెప్పి భయపెట్టి పెద్ద పెద్ద పూజలు, లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది దైవానికి చేస్తున్న అపచారం కూడా. ఇక నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా జైమిని జ్యోతిష్యము, దీని గురించి ఎవరూ కూడా పట్టించుకోవట్లేదు. అయితే దీనికంటే ఇంకొక ఇంపార్టెంట్ అంశము హోమాలు.
హోమాలు కూడా రెమెడీగా పనిచేస్తాయి, కానీ ఖర్చుతో కూడుకున్నటువంటి హోమాలు అత్యవసరమైన పరిస్థితుల్లో చేస్తే మంచిది. ఉదాహరణకి ఒక వ్యక్తి యాక్సిడెంట్కి గురయ్యాడు, ఐసీయూలో ఉన్నారు, లైఫ్ అండ్ డెత్లో ఉన్నారు, లేదా సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చి లైఫ్ అండ్ డెత్ సమస్యతో ఐసీయూలో ఉన్నాడు. అటువంటిప్పుడు హోమం చేయడం అనేది ఎవరైనా కానీ సజెస్ట్ చేస్తారు. ఎవరు చేసినా కానీ మనం వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి బ్రతికి మళ్ళీ బయటికి రావడం అనేది అందరూ కోరుకుంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టి చేయాలనుకునే వాళ్ళు ఆ స్తోమత ఉంటే తప్పకుండా చేసుకోవచ్చు. దాని యొక్క ప్రభావం ఉండి తీరుతుంది. ఎందుకంటే మృత్యు వేరు, అపమృత్యు వేరు. మనిషికి కొన్ని దశాంతర అపమృత్యు అనేది వస్తూ ఉంటుంది. అటువంటి అపమృత్యుని తప్పించుకోవడానికి హోమాలు చేయడం వల్ల అపమృత్యు అనేది తొలగిపోతుంది. ఇక జైమిని గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చాలామందికి పరిచయం ఉన్నటువంటి ఈ సిస్టము పరాశరుడు చెప్పినటువంటి స్థిరకారకత్వాల యొక్క సూత్రాలు. అయితే జైమిని మహర్షి చరకారకత్వాల ఆధారంగా చాలా సూత్రాలను రచించాడు. నేను ఎప్పుడు పెట్టేట్టుగా నార్త్ ఇండియాలో చాలా బాగా ప్రాక్టీస్ చేస్తారు, సౌత్ ఇండియాలో అసలు చేయడం లేదు. ఇది కూడా పెద్దవాళ్ళు, జ్యోతిష్యుడు దాన్ని కొంచెం ప్రచారంలోకి తీసుకురావడం అనేది చాలా హర్షించదగినటువంటి అంశము. ఎందుకంటే ఇప్పటికే చాలామంది పాపులర్ జ్యోతిష్యులు ఉన్నారు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోకి వచ్చి చాలామందికి పరిచయమైనటువంటి పండితులు ఉన్నారు. వారికి ఈ విషయం తెలియదని నేను అనుకోను, కానీ దీన్ని కూడా కొంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే జ్యోతిష్యం మీద సరైన అవగాహన వచ్చి జ్యోతిష్యాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి ఒక సైన్స్గా ప్రజల్లోకి తీసుకెళ్తే అదొక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ప్రజల్ని తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. కాబట్టి జ్యోతిష్యం గురించి హేళనగా మాట్లాడడము, జ్యోతిషుల గురించి హేళనగా మాట్లాడడం అనేది కూడా కొంత బాధ కలిగించేటువంటి అంశం. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇటీవల ఒక 10 రోజుల నుంచి నెలకొన్నాయి. కాబట్టి అది పేర్లు నేను చెప్పను, కానీ అటువంటి కొన్ని డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాబట్టి జ్యోతిషులు కూడా కొంచెం వీలైనంత వరకు ప్రజలకి వాస్తవాలకి దగ్గరగా ఉన్నట్టు విషయాల్ని చెప్పడము, చిన్న విషయాల్ని పెద్దదిగా చూపించి భయపెట్టి డబ్బులు ఖర్చు చేయించడం అనేది మానుకున్నట్టయితే జ్యోతిష్యం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంత గౌరవం అనేది పెరగడానికి కూడా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.